శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ వచ్చేసరికి ప్రతి పండగకి ఒక ఆఫర్ ఇస్తున్నారు మన దేశ ప్రజలకి. మొన్న దసరా, దీపావళి కూడా మనం చూసాం. ఇక్కడ జీఎస్టీ రిఫార్మ్స్ అని, ఇక్కడ జీఎస్టీ ఎట్లయితే రేట్స్ తగ్గించారో మనందరికీ అది చూసాం. మనందరికీ అది ఇప్పుడు ప్రజెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక తీపి కబురు, కేంద్ర ప్రభుత్వం మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అండ్ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన పెన్షన్దారులకి ఒక మంచి ఒక మంచి న్యూస్ ఒకటి చేసింది. ఏంటంటే ఇప్పుడు 8th షెడ్యూల్లో ఉన్న ఏదైతే రివిజన్ ఏదైతే ఉందో, వేజ్ రివిజన్, అది ఇంప్లిమెంట్ చేస్తూ 8th రివిజన్ అమలుపరిచేలాగా, ఆ 8th రివిజన్ అమలుపరిచే January 1st 2026 ఇక్కడ అంటే న్యూ ఇయర్కి వచ్చేసరికి కొత్త శాలరీస్తోని ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈవెన్ దీంట్లో రక్షణ బలగాలు కూడా ఇంప్లిమెంట్ అయ్యాయని చెప్పేసి ఇక్కడ ప్రచురితమైన కథనం ప్రకారంగా మనం చూడొచ్చు. ఇక్కడ 2026 అంటే January 1st అంటే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కొత్త శాలరీతోని ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అండ్ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకి పెన్షన్ పెంచడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ చూస్తుంటే జస్టిస్ రంజన్ ప్రసాద్ దేవసే వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేశారంటే దాని గురించి. అండ్ ఇక్కడ వేజ్ రివిజన్ అనేది నిజంగా ఇది మీరు వేజ్ రివిజన్ వల్ల ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసరికి ఇక్కడ పెన్షన్దారులకి ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళ బెనిఫిట్స్ కానీ వాళ్ళ గ్రాడ్యుటీ కానీ బాండ్స్ రూపంలో ఇస్తున్నారంట. ఆ బాండ్స్ రూపం ఆ బాండ్స్ని ఏం చేయలేక వాళ్ళు ఏమో సతమతం అవుతున్నారు అక్కడ రిటైర్మెంట్ ఉద్యోగులు. అండ్ పెన్షన్స్ కూడా వాళ్ళని చాలా తిప్పలు పెడుతున్నారు అదే డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేసరికి మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన హెచ్ఆర్సీఏ కానీ, హౌస్ రెంటల్ కానివ్వండి, చిల్డ్రన్స్ ఫీజు కానివ్వండి, అండ్ ఇంకోటి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సదరుగా ఒక పెన్షన్దారు 9,000 పెన్షన్ తీసుకుంటే దాదాపు మనకి 20 to 30% పెరిగే ఛాన్స్ ఉందంట. అంటే దాదాపుగా 25,000 ఎత్తుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ పెన్షన్దారులు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మనకి మంచి ఊరటనే అనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మంచి ఇంకా డెవలప్ అయ్యడానికి అండ్ ఇక్కడ శాలరీస్ వాళ్ళకి ఇన్ టైం శాలరీస్ ఇవన్నీ మనం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు రాలేదా అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి మంచి డిసిజన్ అండ్ దీంట్లో డిఫెన్స్ని పెట్టడం నిజంగా మంచి కాన్సెప్ట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మీరేమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనం తీసుకున్న డిసిజన్ మంచిదా, లేకుంటే మనకి ఆర్థిక భారంగా ఏమైనా మారబోతుందా అనేది మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.